శ్రీ మహాగణాధిపతి నమ. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. కృష్ణం వందే జగద్గురు. భక్త మహాశైలకు నమస్కారం మరియు భీష్మ ఏకాదశి పర్వదినం శుభాకాంక్షలు. ఈ నెల అనగా ఫిబ్రవరి 12వ తేదీ శనివారం భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి విశిష్టమైన పర్వం. పరమ భాగవతోత్తముడు ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్మ పితామహుడు శ్రీకృష్ణులో లీనమైన పుణ్యతిథి. ఈ పర్వదినం సందర్భంగా ధర్మానుచారుడైన భీష్మ పితామహుని స్మరించుకొని ధన్యులమవుదాం. మహాభారత వీరుల్లో మణిపూస భీష్ముడు. ఆయన మహాభారతం కథానాయకుడు. ఎదురైన ప్రతి కష్టాన్ని ఓ మెట్టుగా మలుచుకున్న ధీరోదాత్తుడు. రాజాధికార్యాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న భీష్ముడు ఇచ్చామరణాన్ని వరంగా పొందాడు. వాత్సల్యం, భగవత్ భక్తి మూర్తీభవించిన కరుణామృత సింధువు భీష్ముడు. జగతికి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందించాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తను చాలించాడు. అష్టవసువుల్లో ఒకరిగా భీష్ముడు సదా పూజనీయుడు. ఇటువంటి పాత్ర మరొకటి మహాభారతంలో కనిపించదు. కనీసం ఆ ఛాయిల్లో కూడా మరొకరు రారు. భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తను చాలిస్తూ తన మరణతిథిని పర్వదినంగా అనుగ్రహించమని శ్రీకృష్ణుని కోరాడు. ఆనాటి నుండి మాఘ శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా పిలుస్తున్నారని నారద పురాణం చెబుతుంది. దీనికి జయ ఏకాదశి అనే మరే పేరు కూడా ఉంది. వసువులు దేవగణాలకు చెందినవారు. వారంతా ఓసారి భార్యలతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు మహర్షి తాలూకు హోమధేనును చూసి ముచ్చటపడ్డారు. ప్రభాసుడు అనే వసువు భార్య కోరగా వాళ్ళు ఆవును తమ వెంట తీసుకుని పోయారు. వసువులు చేసిన పనికి కోపగించుకున్న వశిష్ఠుడు వాళ్ళని భూలోకంగా మానవులుగా పుట్టమని శపించాడు. శాపానికి భయపడ్డ వసువులు మహర్షిని శాపావకాశాన్ని కోరగా ప్రభాసుడు అనే వసువు తప్ప మిగిలిన వారు ఎక్కువ కాలం భూలోకంలో ఉండనక్కర్లేదన్నాడు. చంద్రవంశానికి చెందిన శంతన మహారాజుడు గంగాదేవికి 8వ సంతానంగా ఆ వసువు పుట్టాడు. అతనికి దేవవ్రతుడు అని పేరు పెట్టారు. వశిష్ఠుడు, సూత్రాచార్యుడు, పరశురాముడు ఆయనకు గురువులయ్యారు. గంగాదేవి దేవవ్రతుడిని సకల విద్యా పారంగతుడిని చేసి శంతనుడికి అప్పగించి వెళ్ళిపోతుంది. శంతనుడు దేవవ్రతునికి యువరాజు పట్టాభిషేకం జరిపిస్తాడు. ఒకసారి చంద్ర మహారాజు వేటకు వెళ్లి దాసరాజు పుత్రికైన సత్యవతిని చూసి ఆమెను పట్టపురాణిగా చేసుకోవాలని అనుకుంటాడు. అందుకు దాసరాజు అనుమతి కోరగా అతడు నా కుమార్తెకు పుట్టిన బిడ్డనే పట్టాభిషిక్తుని చేయాలని షరతు పెట్టాడు. అప్పుడు దేవవ్రతుడు ఈ విధంగా అంటాడు: ఇక్కడ సమావేశమై ఉన్న ప్రభువులందరూ వినండి. నేను నా తండ్రి గారి సంతోషం కోసం స్థిరమైన ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. అదేమంటే ఈమెకు అనగా సత్యవతికి పుట్టిన కుమారుడే రాజ్యాధిపతి అవుతాడు అంటూ పెద్దల ఎదుట ప్రతిజ్ఞ చేశాడు. కానీ దాసరాజు సరే, కానీ రేపు నీటి పుట్టబోయే కుమారుడు రాజ్యాన్ని ఆశ్రయించకుండా ఉంటారని నమ్మటం ఏమిటి అని దేవవ్రతుడిని ప్రశ్నిస్తాడు. అప్పుడు దేవవ్రతుడు, దాసరాజా, నేను రాజ్యకాంక్షను, కామవాంఛను త్యజిస్తున్నాను. స్థిరమైన మనస్సుతో బ్రహ్మచర్య వ్రతాన్ని చేపడుతున్నాను. అది ఎప్పటికీ అసత్యం కాదని ప్రకటించాడు. అప్పుడు దేవవ్రతుని భీషణ ప్రతిజ్ఞను హర్షిస్తూ దేవతలు అతని మీద పుష్పవృష్టిని కురిపించి భీషణమైన ప్రతిజ్ఞ చేసినవాడు కాబట్టి భీష్ముడు అని ప్రశంసించారు. ఈ విధంగా దేవవ్రతులు తండ్రి సుఖం కోసం రాజ్యాధికారాన్ని త్యజించి జీవితాంతం అఖండ బ్రహ్మచర్య దీక్షను ఆచరించాడు. కుమారుని దృఢ సంకల్పానికి తండ్రి శంతన మహారాజు సంతోషించి అతనికి ఇచ్చామరణాన్ని, అదే స్వచ్ఛంద మరణ వరాన్ని ప్రసాదించాడు. తండ్రిని సంతోషపరచడానికి తన స్వీయ సుఖాలను త్యజించిన మహోన్నతుడు దేవవ్రతుడు. బోధమయ జీవితాన్ని అనుభవించాల్సిన అతడు అఖండ బ్రహ్మచర్య దీక్షతో యోగమయ జీవితాన్ని గడుపుతాడు. సత్యవ్రతం, త్యాగనిష్ట, ధర్మనిరతులను తన జీవితాంతం అవలంబించిన దేవవ్రతుడు మహోన్నత ఆదర్శమూర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. పితృభక్తి పరాయణుడుగా ఆయనను లోకం కీర్తించింది. ఇక్కడ మహాభారతంలోని అంబోపాఖ్యానం అనే ఉపాఖ్యానం గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఏం చేతంటే ఆ ఉపాఖ్యానంతోనే
భీష్ముడి చరిత్ర ముడిపడి ఉంది. భీష్ముడు తన ప్రతిజ్ఞా పాలనలో 3 అవంతరాలనే ఎదుర్కొన్నాడు. శంతన మహారాజుకు సత్యవతికి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు జన్మించారు. కొంతకాలానికి శంతనుడు మరణించాడు. భీష్ముడు యుక్త వయసు వచ్చిన చిత్రాంగదుడిని రాజును చేశాడు. అతడు దురహంకార పూరితుడై ఒక గంధర్వుడి చేతిలో మరణించాడు. అప్పుడు భీష్ముడు విచిత్ర వీరుని పట్టాభిషిక్తుని చేస్తాడు. అతడికి వివాహం చేయడం కోసం భీష్ముడు కాశీరాజు కుమార్తెల స్వయంవరానికి వెళ్ళి అక్కడ రాజులందరినీ ఓడించి అంబ, అంబిక, అంబాలికలను తీసుకుని వచ్చాడు. అయితే అంబ సాల్వరాజును ఇష్టపడుతున్నట్లు చెప్పడంతో భీష్ముడు ఆమెను విడిచిపెట్టాడు. కానీ భీష్ముని చేతిలో పరాజయం పొందారన్న అవమానంతో అంబను వివాహం చేసుకోవడానికి సాల్వరాజు తిరస్కరిస్తాడు. అప్పుడు అంబ తనను వివాహం చేసుకోమని భీష్ముని కోరింది. కానీ భీష్ముడు బ్రహ్మచర్య వ్రతాన్ని చేపట్టడం వల్ల ఆమె కోరికను త్యజించాడు. అప్పుడు అంబ భీష్ముని గురువైన పరశురాముని వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి వివరించింది. అంబను వివాహం ఆడవలసిందిగా భీష్ముడికి పరశురాముడు ఎన్నో విధాలుగా నచ్చజెప్పాడు. కానీ నేను చేసిన ప్రతిజ్ఞకు విరుద్ధంగా వ్యవహరించి నా బ్రహ్మచర్య వ్రతాన్ని వేడలేను అని భీష్ముడు నిర్భయంగా చెప్పాడు. అందుకు పరశురాముడు కోపోద్రికుడై భీష్ముడితో యుద్ధం చేశాడు. కానీ తన ప్రతిజ్ఞకు కట్టుబడి ధర్మబద్ధంగా జీవిస్తున్న భీష్ముడినే విజయం వరించింది. విచిత్ర వీరుడు మరణించిన తర్వాత ప్రతిజ్ఞను వీడి రాజ్యాధికారాన్ని చేపట్టవలసిందిగా తల్లి సత్యవతి ఎన్నో విధాలుగా భీష్ముడిని ప్రాధేయపడింది. తల్లి కోరికను విన్న భీష్ముడు ఆమెతో, అమ్మ, చంద్రుడు చల్లదనాన్ని, సూర్యుడు ప్రకాశాన్ని, అగ్ని వేడిని వదులుకోవచ్చునేమో గాని యముడు సత్యం తప్పవచ్చునేమో గాని నేను మాత్రం సత్యాన్ని తప్పను అని అంటాడు. భీష్ముని జీవితం నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం చాలా సందర్భాల్లో వాగ్దానాలు చేస్తుంటాం. కానీ ఆడిన మాటకి కట్టుబడి ఉండలేకపోవడం సర్వసాధారణం. ఒకవేళ అది సాధ్యమైన ఆ క్రమంలో ఎదురయ్యే ప్రలోభాలకు లొండకుండా, అవరోధాలకు తలవంచకుండా, ధర్మసమ్మతంగా తోచిన అభ్యర్థనలకు సైతం కరిగిపోకుండా జీవితాంతం మాటకు కట్టుబడి ఉండగలగడం ఎంతో దుర్లభం. అలాంటి ఎన్నో అవంతరాలను, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని నిలిచినవాడు భీముడు. అంబ తనను వివాహం ఆడనని భీష్ముడిని కోరినప్పుడు అతడు అంగీకరించలేదు. గురువైన పరశురాముడు అంబను వివాహం చేసుకోమని ఆజ్ఞాపించినప్పుడు గురువుతో యుద్ధంలో తలపట్టానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ భీష్ముడు తన ప్రతిజ్ఞను వీడలేదు. రాజ్యపాలన కోసం వంశాభివృద్ధి అవసరమని తల్లి సత్యవతి భీష్ముడిని వివాహం చేసుకోమని కోరింది. తల్లి కోరిక ధర్మ సమ్మతమైనప్పటికీ భీష్ముడు తన సత్యనిష్టను వీడలేదు. భీష్ముని వ్యక్తిత్వం గురించి శ్రీకృష్ణుడు ఎంతగానో ప్రశంసిస్తాడు. భీష్ముని వ్యక్తిత్వం గురించి కొంతమంది కొన్ని సందేహాలను వెలుబొచ్చుతూ ఉంటారు. అంబ తనను వివాహం ఆడమని ప్రాధేయపడినప్పటికీ భీష్ముడు నిర్దయనుగా వ్యవహరించాడు. కౌరవులు నిండు సభలో ద్రౌపదిని అవమానపరుస్తున్నప్పుడు భీష్ముడు ఆ దుష్కృత్యాన్ని నివారించలేదు. అధర్మపరులైన కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. ఇలాంటి సందేహాలు ఎన్నో. అయితే కొన్ని సందర్భాలలో మహాత్ములు వ్యవహరించే తీరు సాధారణ మానవులకు, మనబోటి వాడికి అధర్మంగా తోస్తుంది. కానీ ఆయా సందర్భాలను సూక్ష్మ దృష్టితో అవలంబించినప్పుడు అవి ధర్మసమ్మతమని అర్థమవుతుంది. అందుకే పెద్దలు ధర్మం అనేది సులభగ్రాహ్యం, ధర్మ సూక్ష్మం నిగూఢమైనది అని అంటారు. పై విషయాలను అన్నింటినీ ఇక్కడ విశ్లేషించటం సాధ్యం కాదు. ఇంచేతంటే సమయాభావం వలన మనం ఉపన్యాసం పూరించాలి. కానీ సాక్షాత్ భగవాన్ శ్రీకృష్ణుడు భీష్ముడిని ఉద్దేశించి అన్న మాటలే ఆయన వ్యక్తిత్వం ఎంత మహోన్నతమైందో తెలియజేస్తాయి. పావన గంగాదేవి ఎవరికి జన్మనిచ్చే ధన్యత పొందిందో, పరశురాముడి అంతటి వాడు ఎవరిని తన శిష్యునిగా పొంది గురువుగా సార్థకతను పొందాడో, సకల శాస్త్రాలలో ఎవరు నిష్ణాతుడో, అఖండ బ్రహ్మచర్య అనుష్ఠానంలో ఎవరు అగ్రగణ్యుడో, ఎవరి జీవితం పాపరహితమో, ఎవరు ధర్మ మార్గాన్ని వీడలేదో అలాంటి భీష్ముడు పరమోత్తముడు. శ్రీకృష్ణుడే స్వయంగా భీష్ముడు ఎన్నడూ ధర్మం వీడలేదని రూఢిపరిచారు. ధర్మాలలోకెల్లా పరమధర్మాన్ని భీష్ముడు ఆచరించాడు తన జీవితం అంతా. భీష్ముడు కురుక్షేత్ర రంగంలో అర్జునుడితో భీకర పోరాటం చేసి నేల కొరిగాడు. తండ్రి నుండి ఇచ్చామరణం వరం పొందిన భీష్ముడు అంబశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాల కోసం నిరీక్షిస్తున్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, యుధిష్ఠిర,
నీతి కోవిదుడు ధర్మజనుడు జ్ఞానసూరుడు అయిన భీష్ముడు అస్తమిస్తే సకల జ్ఞాన సంపద నశించిపోతుంది. కాబట్టి తక్షణమే ఆ మహానుభావుని వద్దకు వెళ్లి జ్ఞాననిధిని పొందాలి అంటాడు. వెంటనే ధర్మరాజుతో సహా పాండవులందరూ శ్రీకృష్ణుని వెంట భీష్ముని వద్దకు వెళతారు. ధర్మరాజు తన సందేహాలు తీర్చమని భీష్ముని అభ్యర్థించాడు. అప్పుడు భీష్ముడు రాజధర్మాలు, అపద్ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, మోక్ష ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, దాన ధర్మాలు, స్త్రీ ధర్మాలు ఇలా అనేక ధర్మాలని క్షుణ్ణంగా వివరించాడు. భీష్ముడు బోధించిన ధర్మాలను, హితవచనాలను నేడు అనేక దేశ విదేశాల్లో భీష్మ మేనేజ్మెంట్ పేరుతో వ్యక్తిత్వ వికాస పాఠాలుగా, కార్యనిర్వహణ నైపుణ్య పాఠాలుగా బోధిస్తున్నారు. ఈ ధర్మాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మహాభారతంలోని శాంతి పర్వం, అనుశాసన పర్వం చదవాలి. అయితే ధర్మరాజు అన్ని ధర్మాల్లోకెల్లా అత్యుత్తమ ధర్మం ఏది అని భీష్ముడిని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఇది: వరులేయని ఒనరించిన నరవర ప్రియము తన మనంబునటడు తానొరులకు అవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ధర్మరాజా, ఇతరులు ఏమి చేస్తే నీ మనసుకు కష్టం అనిపిస్తుందో నీవు దానిని ఇతరులకు చేయకపోవటమే ధర్మాలకెల్లా పరమధర్మం అని బోధించాడు. ధర్మరాజును వెంట పెట్టుకుని వచ్చిన శ్రీకృష్ణుని చూడగానే భీష్ముడు పరమభక్తితో ఆయన్ను స్తోత్రం చేశాడు. అదే భీష్మ స్తవం. శ్రీ వైష్ణవులకు పరమ పవిత్రమైన 5 స్తవాల్లో భీష్మ స్తవాన్ని ప్రముఖంగా పరిగణిస్తారు. ఈ స్తవాన్ని భీష్ముడు శ్రీకృష్ణాయ నమః అని ముగించాడు. దీన్ని శ్రీకృష్ణ మంత్రంగా సంప్రదాయవేత్తలు సంభావిస్తారు. లోకానికి భీష్ముడు అందించిన మహత్తరమైన కానుక ఈ స్తవరాజం. మరో కానుక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. ఈ స్తోత్రం తరతరాలుగా భారతీయులను తరింపజేస్తున్నది. నవవిధ భక్తి మార్గాల్లో భీష్ముల్లో మనకు దర్శనమిస్తాయి. పండితులు మహాభారతానికి వేదాలతో సమానమైన స్థానాన్ని ఇచ్చి పంచమ వేదంగా పరిగణిస్తారు. అందుకు ప్రధానమైన కారణం ఆ ఇతిహాసంలో భగవద్గీత, విష్ణు సహస్రనామాలు ఉండటం. భీష్మ పర్వంలోని భగవద్గీత, అనుశాసనిక పర్వతంలోని విష్ణు సహస్రనామం ఈ రెండు మానవుని లౌకిక జీవితంలో ఉన్నతంగా తీర్చి ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహింపజేస్తాయి. గీత భగవంతుని విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. సహస్రనామం ఆ విశ్వరూపుని గుణగణాలను వెల్లడిస్తుంది. ఆదిశంకరులు భజగోవింద స్తోత్రంలోని గేయం, గీత, నామ సహస్రం అనే వాక్యం ఈ రెండింటికి ఉన్న సమన్వయాన్ని తెలియజేస్తున్నది. భీష్ముడు తన అంత్యకాలంలో సర్వేశ్వరుని సహస్రనామాలతో స్తుతిస్తున్నప్పుడు అక్కడ అనేక మంది ఋషులు కూడా ఉన్నారు. అక్కడ ఉన్న వారితో భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణుడు, విన్న అర్జునుడు కూడా ఉండటం విశేషం. గానానికి గీత అయితే ధ్యానానికి సహస్రనామం ఉపకరిస్తాయి. యుద్ధరంగానికి వచ్చి యుద్ధం చేయటానికి మనస్కరించక దిగాలు పడిన పార్థునికి పార్థసారథి అదే శ్రీకృష్ణ పరమాత్మ కర్తవ్యాన్ని బోధించి అతని అజ్ఞానాన్ని తొలగించాడు. వాస్తవానికి ఆ సారథి పార్థునికే కాదు, మన జీవన శకటాలకు కూడా ఆయనే సారథి. అన్ని చింతలు వదిలి సర్వం సర్వేశ్వరునికి సమర్పిస్తే, ఆయనపై పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉంటే మన యోగక్షేమాల అన్నింటినీ ఆ పరమాత్మే చూసుకుంటాడు. గీతను విన్న అర్జునుడు విషాదంలో ఉన్నవాడు, సహస్రనామం అన్న ధర్మజుడు, ఋషులు మొదలైన వారంతా వివేకులు. గీతాబోధ జరిగినది. అల్లకల్లోలంగా ఉన్న రణరంగంలో సహస్రనామాల ప్రశాంత వాతావరణంలో అచంచల భక్తి విశ్వాస తత్పరుడైన భీష్ముని నోట విష్ణు సహస్రనామాలు వెలువడ్డాయి. భగవద్గీతలోని ప్రతి శ్లోకాన్ని, ప్రతి పదాన్ని సరిగా ఆకలింపు చేసుకోవాలి, ఆచరించాలి. అప్పుడే గీతాధ్యయన ప్రయోజనం సిద్ధిస్తుంది. కానీ సహస్రనామం స్మరణ మాత్రం చేతనే తరింపచేస్తుంది. యస్య స్మరణ మాత్రేన జన్మ సంసార బంధన విముచ్యతే నమస్తత్వై విష్ణవే ప్రభ విష్ణవే. కేవలం స్మరణ చేతనే తరించగలమట. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరయుగంలో అర్చన, కలియుగంలో స్మరణ తరుణోపాయాలని విష్ణు పురాణం చెబుతుంది. కలౌ స్మరణానుతి. సహస్రనామంలోని ప్రతి నామానికి అర్థం తెలియకపోయినా స్పష్టంగా ఉచ్చరింపగలిగితే చాలు. భగవంతుని ఆరాధించడానికి అందరూ అర్హులే. కానీ మనసుకు నిలకడ ఉండాలి. బుద్ధి నిత్యము జాగృతమై ఉండాలి. భక్తితో వాసుదేవుని స్మరించేటప్పుడు, ఆ స్వామి నామాలను పలికేటప్పుడు తప్పులు దొరలకుండా చూసుకోవాలి. ధర్మజుని భీష్ముని
సర్వధర్మాల్లో ఏ ధర్మం మీ గొప్పదా అని భావిస్తున్నాను? దేనిని జపిస్తే జీవులు జన్మ పరంపరలో కూడా సంసార బంధం నుండి తప్పించుకోగలరని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఈ విధంగా అంటాడు: పుండరీకం వంటి కన్నులు కలిగిన విష్ణువును సదా భక్తితో స్తోత్రం చేయటం, పూజించటమే సకల ధర్మాలలో మేలైన ధర్మమని నా అభిప్రాయం అని చెబుతాడు. ఈ సహస్రనామాల్లో నెలకొన్న దైవం పరమాత్మే. అందుకే ఆ నామాలు పాపాలను పారదోలుతాయి, భయాలు తొలగిస్తాయి. మహావిష్ణువు 1000 నామాలు ఆ దేవుని గుణగణాలను వేణోళ్ల కొనియాడేవి. భీష్ముడు వీటిని పూసగుచ్చినట్లుగా ఒక వరుసలో మనకు అందించాడు. భారత యుద్ధంలో భీష్ముడు ఎంత ముఖ్యుడో భారత సంహితలో సహస్రనామం అంత ముఖ్యమైనది. భీష్మ పర్వంతోనే యుద్ధం మొదలైంది. భీష్ముడు యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడాడు. మనోయుద్ధంలో జయించి పరమాత్మను ఆశ్రయించాడు. కౌరవులకు శరీరం, పాండవులకు ఆత్మ అంకితం చేసి ప్రపంచానికి దివ్యమైన విష్ణు సహస్రనామాన్ని అందించిన మహితాత్ముడు భీష్మాచార్యుడు. ఈ నామ సహస్రం విష్ణువుకు మాత్రమే సంబంధించింది కాదు. మనం పరమాత్మను ఏ రూపంలో ధ్యానించాలనుకుంటే ఆ రూపమే వీటిలో కనిపిస్తుంది. విష్ణు సహస్రనామంలో కనిపించే ఈశ్వర, శివ, ఆదిత్య, ఈశాన, హిరణ్యగర్భ, వామన, శ్రీనివాస, వహ్ని, అనిల, స్కంద, రామ, దాశార్హ మొదలైన నామాలన్నీ ఇటువంటివి. సహస్రనామాలను స్పష్టంగా ఉచ్చరిస్తే శ్రవణం శుభంగా ఉంటాయి. శ్రద్ధాభక్తులతో పలికేటప్పుడు మనస్సుతో పాటు శరీరాన్ని కూడా ఉత్తేజపరుస్తాయి. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ బ్రహ్మ వివర్ధన బ్రహ్మవిత్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మొదలైన శ్లోకాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ నామాల్లోని ప్రతి నామం అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకుని చదివితే మంచిదే. కనీసం స్తోత్రంగా స్తుతించిన, పూలతో అక్షతలతో అర్చించిన, మానసికంగా జపించిన, కనీసం ఇతరులు చదువుతుంటే విన్నా అలౌకికమైన ఆనందం లభిస్తుంది. అంతటి మహిమాన్వితమైన సహస్రనామాన్ని అందించిన భీష్మాచార్యుడు అమరుడు. ఇక భీష్మ పంచకం గురించి తెలుసుకుందాం. మాఘ శుద్ధ చతుర్థి నుంచి మాఘ శుద్ధ అష్టమి వరకు 5 రోజుల్ని భీష్మ పంచకం అంటారు. సైన్యాధిపతిగా 10 రోజులు భీష్ముడు యుద్ధం చేశాడు. అంపశయ్యం మీద 58 రోజుల పాటు గడిపాడు. ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే రోజుకో ప్రాణం చొప్పున పంచప్రాణాలు విడిచిపెట్టాడు. భీష్ముడు అనే కథ బెంగాల్ ప్రాంతంలో బాగా ప్రచారంగా ఉంది. భీష్మాష్టమి గురించి పద్మపురాణంలోని హేమాద్రి వ్రత ఖండంలో ప్రస్తావించారు. రోజులలో పగటి సమయం, మాసంలో శుక్లపక్షం, సంవత్సరంలో ఉత్తరాయణం, ఈ 3 కాంతి మార్గాలని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు. అటువంటి అమృత గడియలు వచ్చే వరకు మరణం కోసం అంబశైపై ఎదురు చూసిన భీష్ముడు మాఘ శుద్ధ అష్టమి నాడు ప్రాణాలు వదిలాడు. అందుకే మాఘ శుద్ధ అష్టమి మొదలు మాఘ శుద్ధ ద్వాదశి వరకు గల 5 రోజులను భీష్మ పంచకం అంటారు. భీష్మాష్టమి నాడు, ఏకాదశి నాడు భీష్మునికి తిలతర్పణాలు వదులుతారు. అలా చేస్తే సంతానం కలుగుతుందని, చేసిన పాపాలు నశిస్తాయని ఓ నమ్మకం. మాఘ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువును తులసి దళాలతో పూజించాలి. భీష్మస్తవాన్ని చదవాలి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. భీష్మ పంచకం సందర్భంగా ఆ మహానుభావుని మరొక్కసారి మనసారా స్మరించుకుందాం. ఓం నారాయణాది విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ విధంగా సత్యనిష్ట ధర్మదీక్షాపరుడైన ఆయన సూచించిన విష్ణు సహస్రనామ విశిష్ట భీష్మ గురించి, భీష్మ పితామహుడి గురించి చెప్పుకుంటూ పోతే తనివి తీరదు. భీష్ముడే మహాభారత కథకు ఆద్యుడు. ఆయనే కథానాయకుడు. కురువంశాన్ని సంరక్షించిన మహారథుడిగా కీర్తిమంతుడయ్యాడు. ఆయన లేని మహాభారతాన్ని ఊహించలేము. ఈ ఉపన్యాసం ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ మహారథి ధర్మమూర్తి అయిన శ్రీ భీష్మ పితామహులు వారి దివ్య చరణారవింద సమర్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.